ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి పూర్తిగా సంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మొట్టమొదట్లోనేమో వర్షాభావంతో, వర్షాలు లేక, కరువుతో మొత్తం వ్యవసాయం రైతులు అలా అడిపోయారు. ఈవెన్ అక్టోబర్ 1 నుంచి ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఈశాన్య ఋతుపవనాలు వర్షాభావం లేకపోవటం మూలంగా పంటలు సాగే తగ్గిపోయింది. సాగు చేసిన పంటలు కూడా అనేక పంటలు చనిపోయినాయి. ఇక మళ్ళీ దాని మీద మరలా తిరిగి తుఫాను మొన్న పూర్తిగా రైతాంగాన్ని కరువు వెంటనే తుఫాను మరలా పూర్తిగా నాశనం చేసింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఆపద్ బాంధవుడిగా మీ కష్టాలు పంచుకుంటా, వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటా అని మాట్లాడుతున్నారు. చాలా సంతోషం నిజంగానే ఆ కార్యక్రమం చేస్తే. ఈ రోజున నిన్న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఒక రైతు, ఇతను కౌలు రైతు, 6 ఎకరాలు వ్యవసాయం చేశాడు. సత్తిబాబు అనే రైతు నిన్న ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ ఇప్పుడు దాకా నీలం, లైలా, జల్ తుఫానుల్లో ఎన్యూమరేషన్ చేశారు. కనీసం వాళ్ళకి ఇచ్చిన అప్పటి పరిహారం ఇప్పటికి చెల్లించలేదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కావాలంటే మీరు 5 కోట్లు రుణం ఇస్తారు, కానీ రైతుకి 5,000 రుణం కూడా ఇవ్వరా? మీరు ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించరా అంటే పోలీసులతో అరెస్ట్ చేయించారు. సో ఏమిటి విధానం? దేశానికి తిండి పెట్టే రైతు వేదికల మీద మనం ఏం మాట్లాడుతున్నాం రైతు గురించి? 24 గంటల పాటు ఎవరైనా సరే వ్యవసాయ ఉత్పత్తి, రైతు ఉత్పత్తిని ముట్టుకోకుండా బ్రతకగలరేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అతను ఏం ప్రశ్నించాడు? సో ఒక న్యాయమైన, ధర్మమైన ప్రశ్న అతను వేస్తే ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అయిన ఫ్లెక్సీ పెడితే అతన్ని అరెస్ట్ చేశారు. అంటే మా భూములు భూ సమీకరణకు ఇవ్వము అంటే ఆ పంటలు తగలబెట్టడం, భూ సమీకరణలో మేము ఇవ్వమంటే వాళ్ళని విపరీతంగా పోలీసులను అడ్డుపెట్టి హెరాస్ చేయటం, అంటే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేక, మీరు పబ్లిక్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి లేక పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని మాత్రం క్షమించే పరిస్థితి కాదు, ఇది క్షమార్హం కాదు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రైతులు కాదు అన్ని వర్గాలు కూడా తిరగబడే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ, అలాగే వైఎస్ఆర్సీపీ రైతు విభాగం, అన్ని రైతు సంఘాలు కూడా ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలని పూర్తిగా ఖండించడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రాష్ట్రం ఇవాళ ముఖ్యమంత్రి గారు, నేను అనుభవజ్ఞుడిని, నేను రాష్ట్రంలోనే కాదు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నా దగ్గరకు వచ్చి పాఠాలు నేర్చుకున్నాడు. ఈ దేశానికి సెల్ ఫోన్ నేను తెచ్చాను, ఈ స్వర్ణ చతుర్భుజి రోడ్డు వాజ్పేయి గారికి చెప్పి నేనే ఇస్తానని చెప్పే వ్యక్తి ఇవాళ ఒక్కసారి, ఇది జాతీయ ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన రిపోర్ట్ ఇది. సో కరువు విషయంలో కర్ణాటకలో 30 జిల్లాల్లో 27 జిల్లాలు కరువులో ఉంటే 3,050 కోట్లు కరువుకి మాకు పరిహారం అందించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. ఆల్రెడీ మధ్యప్రదేశ్ కరువు పరిహారం 2,400 కోట్లు పరిహారం ఇవ్వమని చెప్పి మధ్యప్రదేశ్ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే ఒరిస్సా 3,500 కోట్లు పరిహారం ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విత్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ 4,000 కోట్లు పరిహారం ఇవ్వమని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటువంటి రిపోర్ట్ నాట్ ఎట్ అని చెప్పి పెట్టి ఇవాళ 359 మండలాలు కరువు మండలాల కింద మీరే డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఇవాళకి రిపోర్టు పంపని ప్రభుత్వం. ఇదేనా మీ అనుభవజ్ఞత? ఇదేనా మీ పరిపాలన సమర్థత? సో రైతులకి ఇవాళ రుణమాఫీ పేరుతోనేమో రుణం మాఫీ కాదు, బ్యాంకులకే రైతులు నెలనీయకుండా చేశాం. సో చేసిన తర్వాత ఇప్పటికీ ఇంకొక ప్రధానమైన అంశం, రైతులకి దెబ్బతిన్న రైతాంగానికి 5 ఖరీఫ్ సీజన్లో ముఖ్యమంత్రి గారి పాలనలో 2 ఖరీఫ్ సీజన్లు అయిపోయినాయి. సో 238 మండలాలు గత సంవత్సరం కరువు మండలాల కింద ప్రభుత్వం డిక్లేర్ చేసింది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ చెల్లించలా. 1,120 కోట్లు ఇప్పటికి రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయి ఉంది. సో దీని మీదేమో ముఖ్యమంత్రి గారు 2013-14 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ఇన్పుట్ సబ్సిడీ నేను చెల్లించనని మాట్లాడతారు. ఇక్కడ ఒక్కటే ముఖ్యమంత్రి గారికి చేస్తున్న విజ్ఞప్తి, అప్పటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇప్పటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఏ ప్రభుత్వం అయినా సరే రైతు నష్టపోయినప్పుడు వాళ్ళకి చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లించవలసిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న మీ మీద ఉంది. మీరేమో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లకి, అప్పుడున్న పారిశ్రామికవేత్తలకి 2,200 కోట్ల దాకా మీరు రాయితీలు ఇచ్చి వాళ్ళకైతే చెల్లించారు. కానీ ప్రజల కోసం తిండి పెట్టి రైతు నిజంగా తను నష్టపోతే తనకి పరిహారం, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించకుండా ఇవాళకి కూడా మోసం చేస్తున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు, కొన్ని లక్షల మందికి సంబంధించిన విషయం. 2014-15 ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలాగే మీరే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కేటగిరీ విషయంలో బయటకు వచ్చి కేంద్రం మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు.
కానీ మరి రైతుల దగ్గర ఈ పెండింగ్ ఏమిటి? ఇవాళకి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపకపోవడం ఏంటి? ఇది పూర్తిగా రైతు వ్యతిరేకంగా నడుస్తున్నారు. పూర్తిగా రైతాంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఇక ఈ సంవత్సరం ఒక్కసారిగా వ్యవసాయం తీసుకుంటే 42 లక్షల హెక్టార్లు ఖరీఫ్లో సాగు జరగాల్సి ఉంటే కేవలం దాంట్లో 82% మాత్రమే సాగు జరిగింది. సాగు జరిగిన ఏరియాలో కూడా మళ్ళీ లక్షల హెక్టార్లలో పంట చచ్చిపోయింది. మొన్న ఈ తుఫానికి 7 లక్షల ఎకరాల దాకా అన్ని పంటలు నష్టపోయినాయని చెప్పి అధికారికంగా రిపోర్ట్. దీంట్లో 5.15 లక్షల హెక్టార్లు ప్యాడీ మాత్రమే నష్టపోయింది. ఇందులో కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరిలో 1.96 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 2.46 లక్షల ఎకరాలు. అంటే ఖరీఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనంతపురం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర దాకా కరువే నడిచింది. కానీ ఒక్క గోదావరి డెల్టాలోనే ఈ సంవత్సరం ఖరీఫ్ పంట బాగా పండింది. సో రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మొన్న తుఫానికి వాళ్ళంతా ముందేమో కరువుకే దెబ్బతినిపోయారు. మొన్న తుఫానికి అత్యధికంగా వరి పండించి గోదావరి జిల్లాల రైతులు నష్టపోయారు. అలాగే నెల్లూరు జిల్లాకి వెళ్తే యాక్వా రైతులు 1000 కోట్ల దాకా యాక్వా రైతులు నష్టపోయారని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇంత నష్టపోతే రైతులకు ఏమైనా సరే పాత బకాయి కానీ కొత్తది కానీ ₹1 చెల్లించలా. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏమిటి అర్థం? ఒక పంట నష్టపోయిన రైతుకి ఇమీడియట్గా రెండో పంట వేసుకోవడానికి అందించే రాయితీ ఇన్పుట్ సబ్సిడీ. సంవత్సరాల తరబడి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా పెండింగ్ పెట్టుకుని వ్యాపారస్తులకో లేకపోతే కాంట్రాక్టులకో మాత్రం 100,000 కోట్లు చెల్లిస్తున్నారు. లేదు పుష్కరాల పేరుతో 2,000 కోట్లు, సో శంకుస్థాపన పేరుతో 400 కోట్లు, లేదు ప్రత్యేక విమానాల పేరుతో 100,000 కోట్లు. కానీ రైతులకు చెల్లించిన లక్షల మందికి చెల్లించిన బకాయిలు మాత్రం మీరు పెండింగ్ పెడుతున్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం? ఇక రెండోది, మీరే చెప్పారు ఇంత కష్టపడి ఇంత శ్రమకొచ్చి పంట పండించాడు రైతు. ఇవాళ రాష్ట్రంలో ప్రధానమైన పంట వరి, రెండో ప్రధానమైన పంట వేరుశెనగ, మూడవ ప్రధానమైన పంట పత్తి. ఈ 3 కలిస్తే 80% సాగు ఈ 3 పంటలే ఉన్నాయి. ఇప్పుడు వరి విషయంలో తీసుకుంటే సో సాగైన ఏరియాలో 2 లక్షల హెక్టార్లు కరువు మూలంగా చనిపోతే 2 లక్షల హెక్టార్లకు పైగా ఇవాళ వర్షానికి ఇవాళ తుఫానికి చనిపోయింది. సో కానీ ఆ ఉత్పత్తి మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ మానేసింది. మీరు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేమే తీసుకుంటామని చెప్తున్నారు. ఏ రకంగా తీసుకుంటారు? ప్రభుత్వం టోటల్ ప్రొక్యూర్మెంట్ తీసుకోవాలంటే 8,000 కోట్ల పైగా కావాలి. మీరేమన్నా బడ్జెట్లో కేటాయించారా? లేదు, డబ్బులు లేవు. సో మోసపూరితంగా చేసే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఇక రెండోది వేరుశెనగ పంట సాగైందే 64%. ఇవాళ మద్దతు ధర గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ₹1 పెంచలా. ఈ సంవత్సరం కేవలం ₹30 ముష్టేసినట్టుగా పెంచింది. కానీ ఇవాళకి కూడా ఆ మద్దతు ధర కూడా అమ్ముకోకుండా మార్కెట్ పడిపోయి అనంతపురం జిల్లాలో రైతాంగం సంక్షోభంలో ఉన్నట్టుగా అన్ని పత్రికల్లోనూ వస్తుంది. కనీసం దాని మీద ఎటువంటి చర్య లేదు. ఇక మూడవ పంట పత్తి. ఇవాళ రాష్ట్రంలో పత్తి గణనీయంగానే సాగు జరిగింది. కానీ వర్షాభావం మూలంగా లైట్ సాయిల్స్లో పత్తి 2 నుంచి 4 క్వింటాలకు పడిపోయింది. సో బ్లాక్ కాటన్ సాయిల్స్లో కొద్దిగా దిగుబడి ఉంది. అయినా గత సంవత్సరం హెక్టార్కి 20 క్వింటాలు దిగుబడి వస్తే ఈ సంవత్సరం కేవలం 12 క్వింటాలకు పడిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే 40% దిగుబడి పడిపోతుంది. అంటే ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా కూడా 370 లక్షల బేళ్లు లాస్ట్ ఇయర్ ఉత్పత్తి అయితే పత్తి ఈ సంవత్సరం 320 లక్షల బేళ్లకే పడిపోతుందని చెప్పి రిపోర్ట్లు వస్తున్నాయి. ఇవాళ పంజాబ్, హర్యానాలో దిగుబడి పడిపోయింది, మహారాష్ట్రలో పడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పడిపోయింది. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి రైతు 4,100 మద్దతు ధర అయితే 3,200 నుంచి 3,300కి 3,400కి అమ్ముకుంటున్నాడు. ఏమిటి పరిస్థితి? లాస్ట్ ఇయరే సిసిఐ క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి కుమ్మక్కై కుంభకోణం జరిగిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో బినామీలు, వ్యాపారవేత్తలు మధ్యలో ఉన్న బ్రోకర్లు లబ్ధి పొందారని చెప్పి రిపోర్టు స్పష్టంగా వచ్చింది. మొన్న అత్యంత గౌరవనీయమైన స్థానంలో ఉన్న స్పీకర్ గారు ఇవాళ సిసిఐ ఎంప్లాయీస్ మొత్తం దోపిడీ చేస్తున్నారు అని చెప్పి స్పీకర్ గారు మాట్లాడారు. ఇదంతా మాట్లాడుతూ ఏమిటి? రైతాంగానికి కావాల్సిన లబ్ధి మనం ఏమాత్రం అందించే పరిస్థితిలో ఉన్నామా? ఏమాత్రం చర్యలేదు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే లారీల్లో పత్తి లోడ్ అవుతోంది. ఒక రైతు ఎవరు కూడా లారీ పత్తిని లోడ్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ రైతు లేడు. అంటే దళారీ సిసిఐ రైతు తీసుకెళ్తే రైతుల దగ్గర కొనుగోలు చేయట్లా, అక్కడ ఏదో ఒక ఆంక్షలు పెట్టి రైతును రానికుండా చేస్తున్నారు. మధ్య దళారీలు వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసుకుని దాన్ని ఉపయోగపెట్టుకుని 3,400కో 3,500కో కొనుగోలు చేస్తూ ఉంటే చూస్తూ మేనమేషాలు లెక్కిస్తుంది ప్రభుత్వం. ఇవాళకి ఏమిటి 5,000 కోట్లతో దళ స్థిరీకరణ పెడతానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అసలు ఆ ఊసేలేదు ఈ రోజున. ఇవాళ 5 కోట్లతో వేరుశెనగ పంటను కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న మొన్న ఒక ప్రకటన వచ్చింది. ఇది కూడా ఈ 5 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రకటన వస్తోంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇవాళ ఇంతటి సంక్షోభంలో
ఇవాళకి కూడా మరలా తిరిగి వర్షపాతాన్ని తీసుకుంటే ఇవాళ అనేక పత్రికల్లో మేజర్ బ్యానర్ ఐటమ్ కిందే వచ్చింది. ఈవెన్ మొన్న సైక్లోన్ తర్వాత కూడా ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ పూర్తిగా మైనస్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. సో ఈవెన్ కృష్ణా జిల్లా, ఈవెన్ రాయలసీమలో కర్నూలు జిల్లా కూడా సాధారణ వర్షపాతం కంటే మైనస్లో ఉంది. ఎప్పుడూ లేనిది, చరిత్రలో లేనిది కృష్ణా డెల్టా కరువు. రాయలసీమలో కర్నూలు జిల్లా కొంచెం బెటర్గా ఉంటుంది, అటువంటిది కర్నూలు జిల్లా కూడా కరువుతో ఉంది. కానీ రైతాంగానికి పూర్తిగా ఒక మోసపూర్తి మాటలు మాట్లాడుతున్నాం. సో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం కాన్స్టెన్సీలో ఒక కృషి విజ్ఞాన కేంద్రంలో గౌరవనీయ మాజీ ప్రధాన రాష్ట్రపతి గారు, జాతి గర్వించే శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఉన్న వేదిక మీద అనంతపురం జిల్లాని కరువు లేకుండా చేస్తానని చెప్పారు. ఇవాళ 4 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని అనంతపురం జిల్లా నుంచి తరలిపోయినట్టుగా పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్ కింద వచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి పొట్ట చేత పెట్టి తరలి వెళ్ళిపోవటం కాదు, ఎప్పుడూ లేని పరిస్థితి. కృష్ణా డెల్టా నుంచి కూడా రైతులు వాళ్ళ కరువుతో తరలిపోయే పరిస్థితి. ఇవాళ మనం ఇన్పుట్ సబ్సిడీ మీరు తక్షణం వాళ్ళకి ఇవ్వాల్సింది అందిస్తే, ఇప్పుడు ప్రకటించిన కరువు మండలాలకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అందిస్తే ఇమీడియట్గా వాళ్ళు పంట మాసూలు చేసుకోగలుగుతారు. ఇమీడియట్గా బయట వడ్డీ వ్యాపారస్తులను బాటిని పడకుండా ఉంటారు. ఇవాళ గోదావరి జిల్లాలో కూలి రేట్లు ఇవాళ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. నేల పడిపోవడం మూలంగా పంట పని పెరుగుతుంది. సో కూలీలు ఎక్కువగా కావాల్సి వస్తారు. కూలీలు దొరక్క చాలా సంక్షోభంలో పడిపోయారు. మొత్తం కౌలు రైతుని అరెస్ట్ చేసే పరిస్థితి. రైతులకు ఎవరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించని పరిస్థితి. పాత బాకీలు ఇవాళ ప్రకటించిన మండలాలకు మీరు ఏమి ఇస్తారు? ఇప్పటికీ ₹1 కూడా ఈ కరువుది కానీ లేకపోతే తుఫాను కానీ రైతాంగానికి అందించాల 2015-16లో. సో 359 మండలాలు కరువు వస్తే కూడా ఏమాత్రం స్పందించని ప్రభుత్వం ఇప్పుడే ఉంది. పూర్తిగా రైతు వ్యతిరేక విధానంతో నడుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది మంచి విధానం కాదు. దయచేసి ఆత్మ విమర్శ చేసుకోండి. సో ఇవాళ పరిస్థితి రైతాంగం ఎంత సంక్షోభంలో ఉందో ఆంధ్రప్రదేశ్లో. 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి పూర్తిగా వ్యవసాయం ఉత్పత్తి పడిపోయి రైతులు సంక్షోభంలోకి వెళ్ళిపోయి పండిన పంటకి గిట్టుబాటు ధరలు లేక 22 జిల్లా సహకార బ్యాంకులు ఉంటే 18 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మూతపడే పరిస్థితి. మరలా 18 నెలల్లోనే అటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ సాగు ఏరియా తగ్గిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది. అయినా మద్దతు ధరలు కూడా లేకుండా ఉంటే మీరు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని మోడీ గారు మీరు కూడా కలిసి ఒకే వేదిక మీద చెప్పారు. ప్రత్యేకంగా ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా మద్దతు ధరని కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పారు. ఇవాళ ఎక్కడా కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ముష్టేసినట్టుగా మద్దతు ధరలు వేస్తే ఒక్క మాట మాట్లాడలా. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోతే రైతులకు నష్టపరిహారం చెల్లించట్లా. 2013-14 ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెల్లించనని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అఫీషియల్ గా డిక్లేర్ చేసిన అవి ఏదైనా సరే మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, అక్కడ ఇక్కడ కూడా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం మీరు ప్రకటించిన మద్దతు ధరల విషయంలో కానీ ఇవాళ తుఫాను పరిహారం విషయంలో కానీ తక్షణం స్పందించాలి. ముఖ్యమంత్రి గారు రిపోర్టు పంపకపోతే మీ కొలిజన్ గవర్నమెంటే ఇక్కడ ఉంది. మీ బీజేపీ మంత్రులు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో పాత్రదారులుగా ఉన్నారు. మరి మీరెందుకు మాట్లాడతలా? సో బీజేపీ పార్టీ నుంచి ఇవాళ రైతాంగం, లక్షలాది మంది రైతాంగం నష్టపోతుంటే మాకు రిపోర్ట్ రాలేదని ఒక్క మాట మాట్లాడి కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు, జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు బీజేపీ నుంచి, మాకు రిపోర్ట్ రాలేదని చెప్పి మాట్లాడటం. ఇంకొక ప్రధానమైన అంశం, నేషనల్ హైవే మీద గళ్ళు పడితే నేషనల్ హైవేస్ అథారిటీ అనేది ఒక అటానమస్ బాడీ. సో అది బీఓటీ మీద ఒక కాంట్రాక్టర్ చేసిన దగ్గర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రుల నుంచి ఫోటోలు దిగి ఈ గళ్ళు మేము పూడుస్తున్నామని, ఇంకా ఇది ముఖ్యమంత్రి గారు ప్రొక్లైన్ ఎక్కి డ్రైవర్ దగ్గర దాన్ని పనిచేస్తున్నట్టుగా, లేకపోతే కాలువగట్ల మీద నేను పడుకుంటాను, లేకపోతే అధికారులు పరిగెత్తిస్తాను. ముఖ్యమంత్రి గారు నిజమైన సమర్థత కలిగిన నాయకత్వం ఉంటే కాలువగట్ల మీద తిరగటం కాదు, ప్రొక్లైన్ డ్రైవర్గా నడపడం కాదు ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఎంతో మంది గౌరవనీయమైన వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. మీరు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, మీరు అనుభవజ్ఞులని చెప్తున్నారు. అనుభవాన్ని పాలనలో చూపించండి, అనుభవాన్ని రైతులకు ఇవ్వాల్సిన లాభసాటి ధరలో చూపించండి, అనుభవాన్ని రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలో చూపించండి. మీరే నష్టపరిహార విషయంలో 2011లో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆమరణ నిరాహార చేశారు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోతే ఆ రైతులకి హుడా కమిటీ రిపోర్టు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని. ఇప్పుడు మీరు 18 నెలలు అయిపోయింది, 2 పంటలు అయిపోయినాయి, ₹1 నష్టపరిహారం చెల్లించలా. మీరు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్లు తక్షణం చెల్లించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాత బాకీ ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్ గా చెల్లించండి. ఇప్పుడు మీరు ప్రకటించిన కరువు మండలాలకి మొత్తం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించండి. అలాగే ఇవాళ తుఫాన్తో నష్టపోయిన వ్యక్తులకి మీరే ప్రకటనలు ఇస్తున్నారు. హార్టికల్చర్ క్రాప్స్ కు 10,000 ఇస్తానన్నారు. నష్టపోయిన రైతులు అందరినీ కాపాడుతున్నారు.
ఇవన్నీ ఇమీడియట్గా చెల్లించి వాళ్ళు రబీలో పంట వేసినట్టుగా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మోసపూరిత మాటలతో దయచేసి రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కోనవరం గ్రామం అండి. కౌలు రైతు పేరు దామిశెట్టి సత్యబాబు. నిన్నే జరిగింది. అంటే వాళ్ళు ఎమ్మెల్యే గారును వాళ్ళు అధికారులు ఊళ్ళోకి వెళ్తే అతనేమి ఫ్లెక్సీ పెట్టాడు. ఫ్లెక్సీలో కూడా ఎమ్మెల్యేకి ఎంపీలకి కావాలంటే 5 కోట్లు రుణం ఇస్తారు, రైతుకు 5,000 రూపాయలు రుణం ఇవ్వరా. అట్లాగే ఇంతకుముందు నీలం లైలా జల్ తుఫాన్లో జరిగిన పంట నష్టానికి పరిహారం ఇవ్వలేదు, ఎన్యూమరేషన్ చేశారు. ఇంకేది ఇప్పుడు కూడా ఎన్యూమరేషన్కి ఏ రకంగా వచ్చారని చెప్పి ఫ్లెక్సీ పెడితే అతను అరెస్ట్ చేశారు. ఉప్పలగుప్తం మండలం కోనవరం గ్రామం అండి. కోనవరం అండి, తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోదండి. నేను అరెస్ట్ చేశారండి. ఓన్లీ నువ్వు ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇస్తారా అని అడుగుతారని ఎమ్మెల్యే కంప్లైంట్ పెట్టాడంట, అరెస్ట్ చేశారు. అతని పేరు పెట్టి ఎమ్మెల్యేకి ఎంపీకి కావాలంటే 5 కోట్లు రుణం ఇస్తారు, రైతుకు మాత్రం 5 లక్షలు రుణం ఇవ్వరా